నమస్కారం, నా పేరు నాని. మీరు చూస్తున్నారు నాని జోసెఫ్ సివిల్ వర్క్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పగులు వచ్చితే ఏ విధంగా ఫిక్స్ అనేది చేయాలి, స్లాబ్ పగులు, భీముల పగులు, అలాగే మనకి పిల్లర్స్ అన్నది పగిలిపోయినప్పుడు బిల్డింగ్ అన్నది లోపల ప్యాచ్ వర్క్ ఏ విధంగా చేసాం, అది ఏ విధంగా ఫిక్స్ అనేది చేయడం వల్ల దృఢంగా ఉంటుంది. ప్రతి డీటెయిల్గా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎవరికొకరికి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది. సో డెఫినెట్గా అయితే ఫుల్గా చూడండి. సైట్కి అయితే వచ్చాను. సైట్కి చూస్తే మొత్తం బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేసి 20 years అయింది. అప్పుడే పగిలిపోయింది. ఈ బాల్కనీ చూసినా, లోపల సీలింగ్ చూసినా, అదేవిధంగా కార్నర్లో పిల్లర్ కూడా బ్రేక్ అయితే అయిపోయింది. మొత్తం కూడా సిమెంట్ అనేది పిల్లర్స్ పోసేటప్పుడు కవరింగ్ అనేది సరిగ్గా పెట్టలేదు. అంతేకాకుండా స్లాబ్ వేసినప్పుడు కూడా కవరింగ్ అనేది సరిగ్గా పెట్టలేదు. అందుకోసం అనేది పగులు అన్నది వచ్చింది. ఆ పగుల్లో ఎలా ఫిక్స్ చేసాం అనేది ప్రతిదీ డీటెయిల్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తే ఐరన్ అన్నది రస్ట్ పట్టేసి కవరింగ్ అనేది సరిగ్గా లేక ఈ విధంగా అయితే పగిలిపోయినాయి. పిల్లర్ దగ్గరికి కార్నర్లో 2 గోడల మధ్యలో కార్నర్ పిల్లర్కి చూస్తే పిల్లర్ కూడా మొత్తం కూడా పగిలిపోయింది. దీన్ని కూడా ఈ సున్నం పెచ్చు అన్నది ఓడిపీకి ప్లాస్టిక్ మందమే కనిపిస్తుంది, కానీ ఇక్కడ కాంక్రీట్ అనేది కనిపించడం లేదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఓస్ అనేది బయటకు అనేది వచ్చేసింది. ఇలా రావడానికి గల కారణం వీళ్ళు పిల్లర్ పోసేటప్పుడు ఆ యొక్క కవరింగ్ అనేది సరిగ్గా పెట్టకపోవడం వల్ల అందుకే ఇలా వచ్చింది. సో దీన్ని మేమైతే లోపలికి అనేది పెట్టి డాక్టర్ ఫిక్స్డ్ లీక్ సీల్ అనేది ఉంది, ఇది అన్నది ఒండ్రులో కలిపి ఈ పిల్లర్కి అయితే రాసాం. ఇలా రాయడం వల్ల పిల్లర్ చాలా దృఢంగా అయితే ఉంటుంది, ఇంకా పగులు అన్నది రాదు. అలాగే మేము పెట్టే మాలు కూడా కొంచెం మందంగా అయితే జిగిరిగా పెట్టడం వల్ల ఇంకా పగులు అన్నది అసలు రాదు. సో ఎవరైతే పగిలిపోతుందో సో డెఫినెట్గా అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అయితే చేయించుకోవాల్సి ఉంటుంది వర్క్. సో మేమైతే మొత్తం ఆ లిక్విడ్ అనేది 1:1 రేషియో, అంటే 1 లీటర్కి 1 kg సిమెంట్ మాత్రమే కలిపి మొత్తం పిల్లర్ ఎక్కడైతే పగిలిపోయిందో అంతా రస్ట్ అంతా క్లీన్ చేసి మొత్తం కూడా ఈ విధంగా ఒండ్రి అన్నది కొట్టి సిమెంటు మాలు కలిపి జిగురుగా మళ్ళీ ముద్దలు కట్టి దీని అయితే ఫినిషింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఊస బాగా బయటకు వచ్చేస్తాం వల్ల ఇలాగా జరిగింది. ఇది రాకుండా అంటే ఇక్కడ సిమెంట్ మాలు కూడా క్వాలిటీ లేదు కాబట్టి పగిలిపోయింది. డెఫినెట్గా పెచ్చినాన్నది ఊడిపోతాయి. అలా అంతేకాక కొన్ని చోట్ల ఏంటంటే లీక్ అయిపోయి కూడా పిల్లర్లు పగిలిపోతాయి. ఈ లోపలికే 2 అంగుళాలు అయితే మాల్ అనేది మందంగా 2 అంగుళాలు అయితే పెట్టాల్సి వచ్చింది. దీనికి కూడా ముద్దలు అయితే మొత్తం కూడా కట్టాను. మాల్ కూడా దీనికి యూజ్ చేస్తే 1:1 రేషియోలోనే యూజ్ చేయాలి. అప్పుడు మనకి పిల్లర్ కార్నర్ అన్నది చాలా దృఢంగా అయితే ఉంటుంది. కొన్నిసార్లు అయితే 1:4 రేషియోలో కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో 1:1 రేషియో యూజ్ చేసి దీనిపైన ఇంకా కొంచెం స్మూత్గా ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు 1:4 రేషియోలో అయితే కూడా కలుపుకోవచ్చు. అంటే 1:4 రేషియో 1:1 రేషియో అంటే ఏం లేదు, ఒక గమేళ సిమెంట్ కానీ ఒక తాపి సిమెంట్ కానీ ఏదైనా కానీ తీసుకునేటప్పుడు దానికి 4 రెట్లు ఇసుకన్నా తీసుకుంటామే. అది 1:4 రేషియో, 1:3 రేషియో, 2 రేషియో ఆ విధంగా అయితే కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కౌంటింగ్ అంటే. ఇప్పుడు దీనికైతే మొత్తం మాల్ అన్నది పెట్టి ఫినిషింగ్ అయితే చేస్తాను, ఫుల్గా నీట్గా ఫినిష్ చేస్తాను. అంతేకాకుండా ఇక్కడ బాల్కనీ కూడా పగిలిపోయింది మొత్తం. సో చూడండి, మొత్తం కూడా పగిలిపోయింది ఇదంతా. ఇక్కడ ఏకంగా 3-4 అంగుళాలు మందం అయితే మాలే కూడా అంటించడం అయితే జరిగింది. దీనికి 2 అడుగుల పోస్ట్కి ఇది. దీనికి ఇవి నేను పాముతున్న విధంగా అయితే ఒండ్రి అది ఒక అప్లై చేసిన ఒండ్రి మిశ్రమాన్ని డాక్టర్ లిక్విడ్ లీక్ సీలును అలాగే సిమెంట్ కలిపిన మిశ్రమం ఇది. సో ఇంకా మనకు రస్ట్ పట్టకన్నా కొన్ని లిక్విడ్స్ అయితే దొరుకుతాయి. సో వాటిని కూడా తెచ్చి అప్లై చేసుకోవచ్చు. సో అయితే అప్పుడు అప్లై అయిపోయిన తర్వాత మొత్తం ముద్దగా అయితే కట్టేశాను. వెంటనే అయితే ఫినిషింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే పెట్టిన ముద్ద అన్నది ఉండదు, స్ట్రాంగ్గా కూడా ఉండదు. ఇది బాగా సిమెంట్ 1:1 రేషియోలో ముద్ద మొత్తం కూడా కట్టేసిన తర్వాత ఈ విధంగా మొత్తం మాల్ మెత్తేసిన తర్వాత దీనిపైన తర్వాత రోజు అయితే ఫినిషింగ్ అయితే చేశాను. సో చూసారు కదా, ఫినిషింగ్ అన్నది మొత్తం చేసి అలాగే యథావిధిగా వాటర్ పట్టి కూడా పెట్టేశాను. లోపల కూడా ప్యాచ్ వర్క్లో అయితే ఫినిష్ అయిపోయినాయి. అలాగే పిల్లర్లో కూడా ఫినిష్ చేశాను ఫినిషింగ్ వరకు. సో ఇప్పుడైతే బయట పోస్ట్కో కూడా ఈ విధంగా ఫిక్స్ చేశాను. సో ఎవరైనా కానీ ప్యాచ్ వర్క్ అనేది పెట్టేటప్పుడు డెఫినెట్గా చూసుకోవాలి. ఇటువంటి లిక్విడ్ అనేది వేసి ఇలా పెట్టుకోవడం వల్ల మనకైతే పగుళ్ళు అనేది అసలు రావు, పగలదు. ఇంకా పెట్టింది పగలదు. కొన్ని చోట్ల మామూలు పైన పెట్టేసినట్లయితే లిక్విడ్ అదే మామూలు కూడా తక్కువ వేసి లిక్విడ్ కూడా వేయకపోతే మళ్ళీ లీక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని చోట్ల స్లాబ్లు ఏంటంటే పెద్దగా పగిలిపోవడం కారణం వాటర్ లీక్ అవ్వడం వల్ల, గాలి లాక్కోవడం వల్ల ఊసలు అయితే పగిలిపోతాయి. సో అలా కూడా మనకి స్లాబ్లో పగిలిపోయే అవకాశం అయితే ఉంటుంది, స్పెచ్లు.
అలాగే సున్నం పెచ్చులు అన్నది. కొన్ని చోట్ల ప్లాస్టింగ్ చేసి సంవత్సరం కూడా అవ్వకముందే పగులు వచ్చేస్తాయి. అదేంటంటే కొన్ని చోట్ల బూడిద అంటే యాష్ వాటి ప్లాస్టింగ్ చేయడం వల్ల కూడా అలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే రివర్ శాండ్ అయితే మేబీ ప్లాస్టింగ్ చేసినప్పుడు డెఫినెట్గా రివర్ శాండ్ అనేది యూజ్ చేయాలి. అలాగే శాండ్లో కూడా సాల్ట్ కంటెంట్ అనేది అసలు ఉండకూడదు. అలాగే వేసేటువంటి కాంక్రీట్ కూడా 20 mm గ్రేడ్ అయితే యూజ్ చేయాలి. సో నేనైతే ప్రతి సివిల్ వర్క్ సంబంధించిన ప్రతి వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మనం ఇల్లు కట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత తక్కువ ఖర్చులు అన్నది బడ్జెట్లో ఇల్లు అనేది కట్టగలగం అనేది ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు అయితే ఈ క్రాక్స్ అనేది ఎలా ఫిల్ చేశాను, దీని యొక్క ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేశాను అని మీకు డీటెయిల్గా చూపించాను. సో మీకు ఏమైనా సలహాలు సందేశాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఏమైనా నేను రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్కి వస్తుంది. సో ఇంతవరకు చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తర్వాత వీడియోలో కలుసుకుందాం. జై హింద్.